అలా లేని వార్తను ఒకడు పుట్టించాడని తెలిసి కూడా వాడిని కాపాడుతారు, వాడిని కొమ్ము కాస్తారు, వాడిని కవర్ చేస్తారు. ఇటీవల మన సంఘ పెద్ద గారి కుమార్తె కొరకు పెళ్లి సంబంధం చూస్తూ ప్రయత్నం చేశాం. పెళ్లి సంబంధం చూసే ఒక వ్యక్తి, స్త్రీయో పురుషుడో కూడా నేను చెప్పను, వచ్చారు, మన ఇంటికి వచ్చారు, స్టూడియోకి వచ్చారు, అంతా చూసారు. నన్ను చూసి ఆశ్చర్యపడ్డారట వారు. మన సంఘ పెద్ద గారితో చెప్పారు, ఇదేంటండి ఇక్కడికి వచ్చి చూస్తే ఓఫిరాయ్ గారి సంగతి ఇలాగున్నది, ఆయనకు ప్రాస్టేట్ క్యాన్సరు. క్యాన్సర్ అంటే ఇంకేదో అనుకున్నాం, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ఇంకేదో అనుకున్నాం. పోయిపోయేది ప్రాస్టేట్ గ్రంథికి వచ్చిన క్యాన్సర్. ఆయన ట్రీట్మెంట్లో ఉన్నారు, కెమోలో. మేము ఇక్కడికి వస్తుంటే కొంతమంది పాస్టర్లు చెప్పారు, ఆయనకు 5 భార్యలు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తావా అని అన్నారు అని చెప్పి. అప్పుడు మేము అడిగాము, మా సంఘ పెద్ద గారు అడిగారు, 5 భార్యలు ఎక్కడిదండి, అసలు ఆయనకు ఆ ఫీలింగ్సే ఉండదు 6 సంవత్సరాల నుండి. అసలు ప్రాస్టేట్ క్యాన్సర్. అవునండి, మెడికల్గా మాకున్న నాలెడ్జ్ మాకు తెలుసు కదా, అసలు ఆ మైండే అవకాశం లేదు. మరి ఆయనకి 5 భార్యలు అని చెబుతున్నారు, ఎలా జస్టిఫై చేస్తారు 5 భార్యల్ని? అలా చెప్పారండి. పచ్చబద్ధం నాకు తెలిసిపోయింది. ఇప్పుడు అయ్యగారిని చూసాక తెలిసిపోయింది, ఈజ్ ఎ ప్రాస్టేట్ క్యాన్సర్ పేషెంట్ ఫర్ హూమ్ సచ్ థింగ్స్ ఆర్ ఇంపాసిబుల్ అన్నారు. బాగా. మరి ఎవరండి మీకు చెప్పింది అని అంటే మాత్రం చెప్పడం, ఎందుకులేండి, ఎందుకు. ఇదే యాటిట్యూడ్, మరి రాంగ్ యాటిట్యూడ్. నిజంగా వాళ్ళు నీతిమంతులైతే, నీతి న్యాయాల కొరకు రోషం కలిగిన వాళ్ళైతే, రోషం కలిగిన యెహోవా దేవుని బిడ్డలైతే ఆన్ ద స్పాట్ ఫోన్ చేయాలి. ఏరా విధవా, అయ్యగారిని గురించి మాట అన్నావు, ఆయనకు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంది, నువ్వు చెప్పినట్టు 5 పెళ్ళాలి, ఆయనకు అసలు సాధ్యమా? ఆయన ఆరోగ్యం ఏంటి, ఆయన వయస్సు ఏమిటి, ఆరోగ్య స్థితి ఏమిటి? దౌర్భాగ్యుడు ఎలా చెప్పావేంటి, పలానులు చెప్పారని మీ గురించి అని మాకు చెప్పాలి, ఆన్ ద స్పాట్ గద్దించాలి. నో, ఎందుకులేండి అంటే, ఎందుకులేండి గొడవలు అవుతాయి అని కప్పి పెట్టడమే ఒక క్రైమ్. గొడవలు కావాలి, గొడవలు కావాలి. ఒక దైవజనుని మీద అబద్ధపు వార్తలు ప్రచారం చేసిన వాడు దుంప తెంచాలి. ఏం జరుగుతుందో జరగని, కేసులు కానీ ఏమన్నా కానీ ఆ దొంగను బయట పెట్టాలి. వాడికి ఎవడు చెప్పాడు వాడిని బయట పెట్టాలి. అంత రోషం లేదు వాళ్ళు క్రైస్తవులు. వాడెంత దొంగో ఆ దాచిపెట్టినోడు అంతకన్నా పెద్ద దొంగ. అబద్ధపు వార్తలు పుట్టించిన వాడు ఎంత దొంగ, ప్రచారం చేసిన వాడు ఎంత దొంగ, అది మాకు చెప్పకుండా వాళ్ళని కప్పెట్టిన వాడు అంతకన్నా పెద్ద దొంగ. వీ హేట్ సచ్ పీపుల్. ఎందుకంటే ఇలా కప్పెట్టే వాళ్ళ కారణంగానే ఈ అపవాదులు ప్రచారం 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 ప్రపంచం అంతా గిరిగిరి కొట్టొస్తారు. బికాస్ పీపుల్ కవర్ దెమ్, పీపుల్ డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ దెమ్. దొంగలు కదా వీళ్ళు. ఒక తప్పుడు వాహనాన్ని వాడు సృష్టిస్తే వీడేమో డీజిల్ పోస్తున్నాడు, అది సంగతి. మళ్ళీ వీళ్ళు మాత్రం చాలా మంచి క్రైస్తవులు, ఆదివారం మానరు, ప్రభు బల మానరు, కానుక మానరు, సినిమాలకు వెళ్ళరు, వ్యభిచారాలు అసలే చేయరు. కానీ దొంగ విధవలకు వీళ్ళు గార్డియన్స్గా ఉంటారు. ఎవడికి కావాలరా నీ భక్తి అంటున్నాడు. ఇశ్రాయేలు వారి పాపములు ఇవి, ఇశ్రాయేలు వారి యొక్క పాపములు.